నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీహరి దశావతారాల్లో సద్యోజాతాలు అంటే గర్భవాసం లేకుండా వ్యక్తమైన వాటిలో నృసింహావతారం విశిష్టమైనది. మృగము కాకుండా, మనిషి కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. అవతరించిన మరుక్షణమే దుష్ట శిక్షణకు సమాయత్తమై భక్త వాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. అలాంటి నృసింహస్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆవిష్కారమై తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. ఆ పరంపరలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేంచేసి ఉన్నాడు. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా ధనుజ సంహారం చేశాడు. దివ్యమైన భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తన రూపం ద్వారా నృసింహస్వామి చాటి చెప్పాడు. ప్రహ్లాదుని పట్ల ప్రేమాస్పదునిగా, హిరణ్యకశిపునిపై రౌద్రమూర్తిగా స్వామి ఏకకాలంలో ద్వంద్వ ప్రవర్తుల్ని కనబర్చాడు. ఇరువురికి తన మూర్తిమత్వం ప్రకటించడం కోసం రెండు అంశాల్ని ఏకీకృతం చేసి తన అవతార మూర్తితత్వాన్ని స్వామి వెల్లడించాడు. హిరణ్యకశిపుని వధ తర్వాత ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన మూర్తి అతని కోరిక మేరకు శాంతరూప నృసింహునిగా జనకంపేట క్షేత్రంలో ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. ఒకప్పటి జానకమ్మపేటయే నేడు జనుల నానుడిలో జనకంపేట అయ్యింది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోన్ముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. సృష్టిస్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమే శ్రీ నృసింహుడు. రాక్షస శక్తి ఎంత గొప్పదైనా దైవశక్తి ముందు నిలువజాలదని ఇది వెల్లడిస్తుంది. వేర్వేరు శక్తులున్న రెండు రూపాలు కలిస్తే అమేయమైన శక్తిగా మారుతుందని నృసింహావతారం ప్రకటిస్తుంది. రాక్షస వధ తరువాత స్వామి మహోగ్రమూర్తిగా తేజరిల్లాడు. జ్వాలా మాలికలకు సంకేతమై జూలు వెలుగుతుండగా, అగ్నిశిఖలుగా నాలుక ప్రజ్వరిల్లుతుండగా పాలనేత్ర వదనంతో నృసింహస్వామి భీకరాకృతిని దాల్చాడు. ఆ స్వామికి శాంతిని కలిగింపచేయడానికి, ఆగ్రహాన్ని ఉపశమింపచేయడానికి సకల దేవతలు ప్రార్థించారు. ప్రహ్లాదుడు ప్రత్యేకంగా స్వామిని ప్రశాంత రూపాన్ని దాల్చవలసిందిగా వేడుకున్నాడు. అందరి మొరల్ని ఆలకించిన స్వామి ప్రశాంతత చెంది ప్రశాంత లక్ష్మీ నరసింహునిగా, సాలగ్రామ లక్ష్మీ నృసింహునిగా జానకంపేట గ్రామంలో కొండపై ఆవిష్కారమయ్యాడు. అటవీ ప్రాంతంలో పర్వత పంక్తుల నడుమ ఈ ఆలయం విలసిల్లుతోంది. ఈ ఆలయం 4000 సంవత్సరాల క్రితం నిర్మించినట్టుగా చెబుతారు. అయితే ఆ తరువాత పలుమార్లు ఈ ఆలయం జీర్ణోద్ధరణ చెంది ప్రస్తుతం ఉన్న రూపుని సంతరించుకుంది. పరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం భక్త పరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ రమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం. జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. స్వామి మూల విరాట్ విగ్రహం నాభిలో సాలగ్రామం ఉంటుంది. అందుకే ఈ స్వామిని సాలగ్రామ నృసింహునిగా భక్తులు ఆరాధిస్తారు. మనిషి బుద్ధి బలానికి, సింహం దేహ బలానికి సంకేతం. అలా రెండు శక్తుల కలగలుపు వల్ల భీకరాకృతిగా వ్యక్తమైన స్వామి ఈ క్షేత్రంలో సుప్రసన్న మూర్తిగా ప్రకటితమవుతాడు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరాజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీ నృసింహుడు ఎంతటి ఉగ్రమూర్తు, అంతటి భక్త సులభుడు. అందుకే ఈ క్షేత్రంలో శాంత నృసింహునిగా స్వామి లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తున్నాడు. సర్వాలంకృతంగా చతుర్బాహువులతో లక్ష్మీదేవి సహితంగా స్వామి దివ్య మోహనంగా
భక్తాభీష్టమూర్తిగా ప్రకటితమవుతాడు. ఈ ఉగ్రమూర్తిలో ప్రసన్నతను దర్శించిన పోతన స్వామి నఖాయుధాలను అనగా వాడి గోళ్లను భక్తుల పాలిట సిరివెన్నెలు చిందే నెలవంకలుగా, ధనుజుల పాలిట పదును తేరిన కొడవళ్లుగా అభివర్ణించారు. మకర తోరణయుక్తంగా నేత్రద్వయం, మీసకట్టుతో నాలుక ప్రజ్వలితమవుతుండగా తిరునామధారిగా పట్టు వస్త్రాలను ధరించి స్వామి భక్త వాత్సల్యమూర్తిగా దర్శనమిస్తాడు. స్వామివారికి ప్రతినిత్యం అభిషేక వేడుక కమనీయంగా కొనసాగుతోంది. గోక్షీరం, శుద్ధోదకం, ఇతర ద్రవ్యాలతో ఈ వేడుకను నిర్వహిస్తారు. అపద్నం పురుషం పశుం తం యజ్ఞం పరిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః. కోసం విష్ణువు నరసింహునిగా వ్యక్తమైన సందర్భంలో ఉగ్రమూర్తిగా స్వామి గోచరించాడంటారు. ఆ తర్వాత ప్రహ్లాద వరద నారసింహునిగా దర్శనమిచ్చాడని చెబుతారు. ఆ నరసింహమూర్తే శాంత నృసింహునిగా ఇక్కడ నెలకొని ఉన్నాడు. ఈ పురాతన ఆలయం ఎన్నో విశేషాంశాల సమూహారంగా అలరారుతోంది. పురాణ ప్రశస్తి కలిగిన ఈ క్షేత్రం విలక్షణమైన నృసింహ సన్నిధిగా వెలసిల్లుతోంది. హిరణ్యకశిపుని సంహారం తరువాత ఈ శిఖరంపై స్వామి సేద తీరాడని చెబుతారు. స్వామికి ఇక్కడ ఎంతో మనశ్శాంతి కలిగిందని చెబుతారు. సకల దేవతలు, మునిశ్రేష్ఠులు స్వామిని సన్నుతి చేశారు. సప్త ఋషులు అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి వారి నుంచి సాలగ్రామాన్ని వరంగా అందుకున్నారు. స్వామి మూల విరాట్లో ఈ వరప్రసాద సాలగ్రామం భాసిల్లుతోంది. అష్టదిక్పాల వరప్రభావం చేత ఈ క్షేత్రంలో అష్టముఖ కోనేరు ఏర్పడింది. అష్టముఖాలుగా ఈ కోనేరు విలక్షణ కట్టడంగా అలరారుతోంది. ఈ తరహా కోనేరు మరెక్కడా లేకపోవడం విశేషం. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే దివ్యాక్షరాల్ని స్మరిస్తూ ఈ కోనేరులో స్నానమాచరిస్తే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఈ కోనేరులో జలరాశి ఎప్పుడూ తరిగిపోకుండా ఉండటం మరో ప్రత్యేకత. అష్టముఖ కోనేరులో పుణ్యస్నానాలను ఆచరిస్తే అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనిదేవుణ్ణి భక్తులు ఆరాధిస్తారు. జానకంపేట నృసింహస్వామి సన్నిధికి అష్టదిక్పాలకులు వచ్చి పూజాతికాలు నిర్వహించడం వల్ల ఈ క్షేత్రం అష్టదిక్పాలక క్షేత్రంగా అలరారుతోంది. శనివారం, అమావాస్య, శనివారం, అష్టమి తిథులు కూడి వస్తే ఈ క్షేత్రానికి ఆయా రోజుల్లో భక్తులు విశేషంగా తరలివస్తారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర స్వరూపంతో ఉండడం జరిగింది. ఎందుకనగా లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించి దండకారణ్యమంతయును సంచరించుచు దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ జానకంపేట క్షేత్రానికి వచ్చి ఈ కొండపైకి రాగానే అలసి ఇక్కడ సేద తీర్చుకున్నాడని చెప్పి ప్రతీక. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వామివారు ఉగ్రస్వరూపంతో ఉండడం ద్వారా కలియుగంలో స్వామివారి యొక్క స్వరూపము ఉగ్రస్వరూపంతో కనబడడం జరుగుతుంది. తద్వారా స్వామివారిని శాంతపరచడానికి ఋషులు తపస్సు చేయడం జరిగింది. ఎందుకనగా రాబోయేది కలియుగము. ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఆ కలిదోష పరిహారార్థము లక్ష్మీనరసింహస్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి వారు ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో తులదూచు వారికి ఉన్నటువంటి గ్రహదోషాలని తొలగిపోవాలనే సదుద్దేశం చేత ఋషులు తపస్సు చేయడానికి కూర్చోవడం జరిగింది. జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధి శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ఖ్యాతి పొందింది. సాలగ్రామ నృసింహస్వామిని దర్శించుకున్న భక్తులకు ఎలాంటి శని దోషాలు కలగవని శనిదేవుడే అభయమిచ్చినట్లుగా చెబుతారు.
శనిగ్రహ దోష నివారణ పూజలు ప్రక్రియలు ఈ క్షేత్రంలో అనాదిగా కొనసాగుతున్నాయి. స్వామి దర్శనం చేసుకోవడానికి ముందుగా అష్టదిక్పాలక స్వామి లక్ష్మీ నరసింహ ఆగ్రహించక ఆదరింపు మాద్యంతరహిత నరసింహ శరణు శరణు లక్ష్మీ నరసింహ శరణు శరణు శరణంటిమి స్వామి లక్ష్మీ. ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైనది. గత 4000 సంవత్సరాల క్రితం నాటిది. అష్టముఖి కోనేరులో స్నానాలు చేసినచో గ్రహదోషాలు, శనిపీడలు, అష్ట కష్టాలు తొలగి దళము వేడితి ఓ చక్రధారి ఓ చక్రధారి. శ్రీ నరసింహ శరణం శ్రీ లక్ష్మీనాథ శరణం. స్వామి ఈ జగతిని కావగ 10 అవతారములెత్తితివయ్యా పాహి. మనస్ఫూర్తిగా నమ్మిన భక్తుణ్ణి అక్కున చేర్చుకోవడమే భగవత్ తత్వమని నిరూపిస్తుంది నృసింహావతారం. స్వామి క్షిప్రప్రసాది అంటే వేడుకున్న వెంటనే వరాల సిరుల్ని అనుగ్రహిస్తాడు. అందుకే స్వామి దివ్యానుగ్రహాన్ని పొందడానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా జానకంపేట క్షేత్రం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో ఉమామహేశ్వర ఆలయం కూడా నెలకొని ఉంటుంది. శివ పంచాయతన సన్నిధిగా దీనిని వ్యవహరిస్తారు. శివకేశవుల అభేదానికి ఈ ఆలయం ప్రత్యేకం. ఉమామహేశ్వరుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకునిగా వ్యవహరిస్తున్నాడు. ఉమామహేశ్వరుడు ప్రత్యేక ఆలయంలో భక్త సులభ దైవంగా ప్రకటితమవుతున్నాడు. పార్వతీదేవి సమేతంగా ఈ క్షేత్రంలో అలరారుతున్నాడు. శివ పంచాయతన సన్నిధిగా కూడా ఈ ఆలయాన్ని పేర్కొంటారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఈ క్షేత్రంలో శనిదేవుని కోరిక మేరకు ఈశ్వరుడు ఇక్కడ నెలకొన్నాడని ప్రతీతి. జానకంపేట లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో విరాట్ రూప హనుమ, శ్రీ వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప, షిరిడీ సాయి భారీ విగ్రహాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి. అలాగే త్రిమూర్తుల విరాట్మూర్తులు కూడా ఇక్కడ అదనపు ఆకర్షణ. సర్వాభిష్టప్రద భారీ గణపతి విగ్రహాన్ని దర్శించుకుని భక్తులు పూజించుకుంటారు. ఎన్నో విశేషాంశాల సమాహారంగా జానకంపేట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం వర్ధిల్లుతోంది. పట్టణాన్ని భక్తులు చేరుకోవచ్చు. నిజామాబాద్ నుండి బాసర వెళ్లే మార్గంలో ఎడపల్లి మండలం జానకంపేట చేరుకోవచ్చు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రధాన హేతువుగా అవతరించిన నరసింహుణ్ణి ఆశ్రయించడం సకల భయ నివారకం, సచిదానందకారకం, సన్మంగళదాయకం, ద్వంద్వాతీత స్థితికి జగత్ వ్యాపకత్వాన్ని ప్రకటించిన శ్రీ లక్ష్మీ నరసింహుని అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.